గురువుగారు ఉపాసన అంటే ఏమిటి? దేవి ఉపాసకులు అలాగే శివారాధకుడు అని అంటూ ఉంటారు కదా! ఈ ఆరాధన, ఉపాసన 2 వేరు వేరా? సూక్ష్మ అర్థం ఒకటి వేరుగా ఉంటుంది. రెండు ఒకటే భావాన్ని సూచించినప్పటికీ సూక్ష్మంగా వివేచన చేసే కొలది ఉపాసన వేరు, ఆరాధన వేరు. ఆరాధన కొంత లౌకిక ప్రక్రియతో ముడిపడి ఉంటుంది. ఉపాసన సంపూర్ణంగా వ్యక్తిగతమైనది. ఆరాధనలో లోక సంబంధమైన సంకల్పం ఉంటుంది. దేవతారాధన, నిత్య దేవతారాధన, శివారాధన. శివ ఉపాసకుడు అని అనరు, శివ ఆరాధకుడు అంటారు. దేవి ఆరాధకుడు అనే మాట లోకంలో తక్కువ ప్రచారంలో ఉంటుంది. దేవి ఉపాసకుడు, చండీ ఉపాసకుడు అన్న మాట బహుళ ప్రచారంలో ఉంది. ఏమిటి ఉపాసన? ఆలోచనకు దగ్గరగా ఉండడం ఉపవాసం. అదేవిధంగా తానే ఆ రూపాన్ని పొందడం ఉపాసన. దేవి రూపాన్ని పొందడం, దేవి గుణాన్ని ఆపాదించుకోవడం, దేవిలో లీనం కావడం, ఇది వ్యక్తిగతమైన వైయక్తిక అంశం అవుతుంది. ఎవరు కూడా నేను దేవి ఉపాసకుడిని, చండీ ఉపాసకుడిని అని చెప్పుకోకూడదు. మహాపాపం కలుగుతుంది. ఎవరైనా నేను ఈ మంత్రాన్ని ఉపాసన చేస్తున్నాను, ఈ దేవతా ఆరాధన చేసే ప్రత్యేకత నాకు ఒక లక్షణంగా ఉన్నది, నేను సూర్య ఉపాసకుడను, నేను గణపతి ఉపాసకుడను, నేను చండీ దేవి ఉపాసకుడను ఇలా చెప్పుకొనకూడదు. అలా చెబితే ఆ మంత్రం ద్వారా లభించే శక్తి వ్యర్థమై వ్యతిరేక ఫలితాలు త్వరలోనే మనం పొందవలసి ఉంటుంది. ఒక వేడి ఒక శక్తి అనుకున్నప్పుడు ఆ వేడి ఆ శక్తిని ఆ లభించే దానిని ఎంత మేరకు మనం పొందాలో అంత మేరకు పొందుతూ ఉంటే అది మంచి అర్థాన్ని, మంచి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఆ శక్తితో మనం పర్యాచకాలు ఆడే విధంగా చేతులు అగ్నిహోత్రం పుచ్చుకొని దానినే చూస్తూ ధ్యానం చేస్తే ఇది ఉపాసన అవుతుంది. అలా చేతబుచ్చుకొని నా చేతిలో ఏముందో చూసారా, నా చేతిలో ఏముందో చూసారా అంటూ అందరికీ ఇలా చూస్తూ నేను ఈ మార్గంలో ఉన్నాను, దృష్టి ఈ వస్తువు మీద నుంచి పక్కకు పోగానే ఈ అగ్నిహోత్రం మన దేహాన్ని కాల్చేస్తుంది. నేను శక్తి ఉపాసకుడను అని చెప్పుకోవడంలో ఈ దూరార్థం అనుభవించవలసి ఉంటుంది. శివ ఆరాధనలో లోకానికి మంచి కలిగే సంకల్పం ఉంటుంది. దేవి ఉపాసనలో వ్యక్తిగతంగా నాకు కైవల్యం కలగాలి, నాకు సంపద కలగాలి, నాకు అన్న అహం ఉంటుంది. కనుకనే శక్తి ఉపాసనలో రజోగుణాత్మకంగా కుంకుమ, ఎరుపు వస్త్రం, మందార పుష్పాలు, ఎరుపు రంగులో ఉండే పదార్థాల నివేదనలు ఇవన్నీ ఉండగా, శివారాధనలో సత్వగుణోపేతుడు శివుడు కాబట్టే భస్మము, తెల్లని వస్త్రాలు, మంచినీరు, ఉపవాసము, మౌనము, సాత్విక వ్రతము ఇవన్నీ ఉంటాయి. వేడి పెంచకుండా సత్వగుణాన్ని మనం ఆపాదించుకునే నిమిత్తమై, సత్వగుణాన్ని లోకంలో బహుళ ప్రచారం చేసే నిమిత్తమై శివారాధన అన్నారు. ఇది విషయం.